ధరణిలో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకొని ఏళ్ల తరబడి తాము సాగు చేసుకుంటున్న భూములను కబ్జా చేయడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పోతారం గ్రామ దళితులు ధర్నా చేపట్టారు. గ్రామంలోని 250, 263 సర్వే నెంబర్లలో గల 3 ఎకరాల అసైన్డ్ భూమిని కొంతమంది రియాల్టర్లు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా వారి పేరిట చేయించుకుంటున్నారని దళితులు వాపోయారు. తమ తాత ముత్తాతల నుండి సాగు చేసుకుంటున్న భూమిని ఇప్పుడు వచ్చి అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు స్పందించి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి తమ భూములను కాపాడాలని కోరారు. పోతారవేస్ గ్రామంలో గత కొంతకాలంగా భూములు ధరలు విపరీతంగా పెరగడం వలన భూ కబ్జాదారులు ఎక్కడైతే దళిత భూములు ఆ ధరలో ఎక్కకుండా పట్టాదారుల పేర్ల మీద ఉంటుందో అలాంటి భూమిని అంతా వాళ్ళంతా సర్వే చేసి అధికారులను మచ్చిక చేసుకొని ఆ పట్టాదారులను మచ్చిక చేసుకొని వీళ్ళు బ్రోకరేజం చేసుకుంటా దందా చేసుకుంటా పోతారవేస్లోని గడ్డల మీద 250 సర్వే నంబర్లోని 1 ఎకరం 5 గుంటలను 263 అనే సర్వే నెంబర్లో 2 ఎకరాల భూమిని మొత్తం 3 ఎకరాల భూమిని ఇది కాళేశ్వర్ల కుటుంబం ప్లస్ వేముగంటి వాళ్ళ కుటుంబం అలాగే ఎస్టీలు అయినటువంటి లౌడియా భీమది అలా దాదాపు ఒక 10 కుటుంబాల భూములన్నింటినీ కూడా వాళ్ళు దౌర్జన్యంగా అక్రమంగా పట్టాదారుల నుంచి డైరెక్ట్ ధరణి ద్వారా పోయి మాకు తెలియకుండానే మా భూములను ఎక్కించుకొని ఆ హద్దులు కూడా తప్పు రాసుకొని వాళ్ళు మూక మీదకి వచ్చే ప్రయత్నం చేస్తే మేము ఇలా అడ్డుకున్నాం. అడ్డుకుంటే కూడా వాళ్ళు ఏమంటారంటే ఏం చేసుకుంటారో చేసుకోరని చెప్పి ఆ అధికారులను రాజకీయ నాయకులను రాజకీయ అండను ఆ అధికారుల అండను పెట్టుకొని మమ్మల్ని చాలా చిత్రహింసలు పెడతా ఉన్నారు. మాకు తప్పు జరిగిపోయింది మేము కావాలని చేయలేదని చెప్పుకుంటూనే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మేము గత 10 రోజులుగా సఫర్ అయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు కూడా తప్పకుండా స్పందించి మాకు న్యాయం చేయాలి. అక్కడే ఇలాగే అధికారులు ఈ పట్టానంతా కూడా రద్దు చేసి అసలైన లబ్ధిదారులకు చెందేటట్టు చేయాలని ప్రభుత్వాన్ని అలాగే ఇక్కడ అధికారులను కోరుతున్నాం. భూములు తీసుకొని మా అత్త మా మామ నాది 50 ఏళ్ళు అయితే అన్ని పెళ్ళయి అప్పటి సంది దున్నుకుంటున్నాం చేసుకుంటున్నాం. ఇప్పుడు 2-3 ఏళ్ళ వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు నా కొడుకులకు ఆడపిల్లలు ఉన్నారు. మేము ఎట్లా బతకాలి, మా కొడుకులు ఎట్లా బతకాలి, మేము పోరాడుతున్నాం. మా గురించి మీరు చర్య తీసుకోండి, మాకు మంచి చేయండి. మరి పోతారమిస్ గ్రామం చివరిలో బాయిల దగ్గర మా ఇల్లులు ఉంటాయి. గడ్డల మీద అంటారు అది ఇక్కడ ప్లేస్. మా తాత వాళ్ళు మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు 50 సంవత్సరాల క్రితం ఎప్పుడో ల్యాండ్ తీసుకున్నారు. ఆ ల్యాండ్లోనే సొంత ఇల్లులు కట్టుకున్నారు. మా తాత వాళ్ళు మా మామ వాళ్ళు మేము అదే ఇంట్లో ఉంటున్నాం ఇప్పటికి కూడా. ఆ ఇల్లులు 10 ఇళ్ళ వరకు ఉంటాయి అక్కడ అదే ల్యాండ్లో. ముందు వ్యవసాయం భూమి ఉంటుంది అక్కడ, బాయి వ్యవసాయం అంది మా ఇండ్ల ముందే చేసుకుంటాము. ఆ సర్వే నెంబర్లను ఇప్పుడు మాకు సర్వే పట్టాలు లేకుండా మేము పట్టాల కోసం మనం వెళ్ళేసరికి ఆల్రెడీ వేరే వాళ్ళ పేర్ల మీద పట్టాలు ఉంచుతున్నాయి. ఆ పట్టాలు మాకు కనీసం మా పట్టాలు మాకు చేయించడమా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మా మామయ్య వాళ్ళు ఇట్లా గత వారం 10 రోజుల నుండి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడికో ఇక్కడికి రండి అక్కడికి రండి అంటే వీళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వస్తామంటారు, రావట్లేదు. అక్కడికి వచ్చి మేము మీ పట్టాలు మీకు ఇస్తామంటారు, సర్వే చేస్తామంటారు. వాళ్ళు అక్కడికి రావట్లేదు, సర్వే చేయట్లేదు, మా పట్టాలు మాకు ఇవ్వడం లేదు. కనీసం ఇప్పటికీ ఆర్డీఓ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడైనా న్యాయం జరుగుతుందని ఈరోజు అందరం ఆడవాళ్ళం మగవాళ్ళం అందరం ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మా పైన దయ తలచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.